అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశిలోకి వచ్చినట్టయితే మేషరాశిలో ఇప్పుడు యాక్చువల్గా చూసేది ఏంటంటే మేష లగ్నం నుంచి చూస్తాము. రాశి ఫలాలు అన్నప్పుడు ఏ రాశి చంద్రుడు స్థితి పొందిన రాశిగా పరిగణిస్తాము. అలాగే లగ్నం అంటే ఏంటంటే శరీర తత్వం ఎలా ఉంటుంది అనేది లగ్నం నుంచి మనం పరిగణిస్తాం. అయితే ఇక్కడ మనము చూసుకునేది మెయిన్గా ఏంటంటే చంద్ర స్థితి పొందిన రాశి కాబట్టి మేషరాశి చూసినట్టయితే చాలా మటుకు రాశి ఫలాలు ఎలా ఉంటాయి అంటే కేవలం గ్రహస్థితి మారినట్టయితే అంటే ట్రాన్సిట్ గోచార గ్రహస్థితి మారినట్టయితే మన జాతక ఫలితాలు మొత్తం మారిపోతాయి అన్నట్టయితే కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ లగ్నం మీరు తెలుసుకోండి. లగ్నం తెలుసుకున్న తర్వాత ఒకవేళ లగ్నం తెలియలేదు అని అంటే అప్పుడు రాశిలోంచి రాశి ఫలితాలు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా తెలియదు. అలా ఉన్నప్పుడు వాళ్ళ అంటే పుట్టిన తేదీ ఇవన్నీ తెలియనప్పుడు అప్పుడు మనం పేరు ద్వారా వారి రాశి ఫలితాలు చెప్తూ ఉంటాం. కానీ ఇది కరెక్ట్గా ఉంటుంది అనేసి మనం అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ లగ్నం తెలియకపోతే రాశి అన్నాం కదా. ఇక్కడ ఏంటంటే వారి గ్రహస్థితి పర్సనల్గా వారికి ఏ దశలు నడుస్తున్నాయి, ఏ అంతర్దశలు నడుస్తున్నాయి, ఏ ప్రత్యంతర్దశలు నడుస్తున్నాయి, అలాగే వారి లగ్నం ఏంటి, ఇవన్నీ చూసుకుంటేనే మనకి ఇక్కడ రాశి ఫలాలు కూడా ఫలిస్తాయి. అలాగా కాకుండా కేవలం రాశి ఫలాలు కరెక్ట్గా ఉంటాయి అని అనుకోవడం మాత్రం మిథ్య. ఇక్కడ మనము ఓన్లీ ఏమంటారు జాతకరీత్యా పర్సనల్గా జాతకరీత్యా ఎలా ఉంది అది చూసుకొని దానికి అనుగుణంగా ఇది మీరు ఒక మ్యాచింగ్ లాగా పెట్టుకొని చూసుకుంటే బాగా సెట్ అవుతుంది. మేషరాశికి 3వ స్థానంలో అంటే మిథునంలో గురు స్థితి పొంది ఉన్నాడు. అంటే గురువు అంటే బృహస్పతి. అలాగే పంచమంలో సింహరాశిలో కేతు స్థితి పొంది ఉన్నాడు. అలాగే అష్టమంలో రవి, శుక్ర, మనకి డిసెంబర్ మధ్యలో మనకి కుజుడు నవమంలోకి వెళ్ళిపోతాడు, ధనురాశికి వెళ్ళిపోతాడు. అలాగే శని వ్యయంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, స్థితి పొంది ఉన్నాడు. అలాగే రాహు స్థితి ఎక్కడనంటే కుంభరాశిలో ఉన్నాడు. అష్టమంలో మేషరాశి నుంచి అష్టమంలో రవి, బుధ, శుక్రులు స్థితి పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు అయితే అందరికీ తెలిసిందే ప్రతి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి మనం ఇక్కడ చంద్రుడిని కన్సిడర్ చేయట్లేదు. మిగతా అన్ని అష్టగ్రహాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నారు. కాకపోతే ఈ మేష లగ్నం వారికి, మేష రాశి వారికి అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల ఖచ్చితంగా నెల మొత్తం ఉంటారు. జనవరి నుంచి మళ్ళీ స్థితి మారుతూ ఉంటుంటుంది. కాబట్టి కొద్దిగా ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు తీసుకోబోయే ఆహారమైనా మీరు లైఫ్ స్టైల్ అయినా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే చాలా మంచిది. అలాగే ఉద్యోగరీత్యా కూడా కొన్ని ఒడిదొడుకులు రావచ్చే అవకాశాలు, వ్యాపార రీత్యా కూడా కొన్ని ఒడిదొడుకులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 3వ ప్లేస్లో అనంటే మిథునంలో వీరికి గురు స్థితి పొంది ఉండడం అంటే బృహస్పతి స్థితి పొంది ఉన్నాడు కాబట్టి నవమ బలం ఉంటుంది కాబట్టి తీర్థయాత్రలు అలాంటివన్నీ తిరిగే అవకాశాలు, కుజుడు కూడా అక్కడ నవమంలో ఉండి ఉంటాడు కాబట్టి ఫారిన్ ట్రావెల్, ఎవరన్నా విద్యార్థులు ఫారిన్కి వెళ్ళాలి అని అనుకుంటే వారికి మంచి అవకాశమే ఈ డిసెంబర్లో. వారు ప్రయత్నం చేయవచ్చు, వారి ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు మేషరాశి వారు కేవలం దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్త ఉంటే మంచిది. అలాగే మేషరాశి వారు అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. కానీ మొట్టమొదటగా మీరు కుటుంబ రీత్యా, డబ్బుల రీత్యా, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎవరన్నా ఉంటే కూడా అక్కడ కొన్ని చిరాకులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి ద్వితీయం మారకం అవుతుంది కాబట్టి ఇక్కడ
శుక్రుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు. శుక్రుడు ప్రేమ కారకుడు, అలాగే అవి వివాహానికి కూడా కారకుడు కాబట్టి కొన్ని ప్రేమ విషయాల్లో కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశాలు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ అంటాం కదా. సో ఎవరైనా ప్రేమలో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే వివాహం చేసుకునే వాళ్ళకైనా, వివాహితులకైనా కానీ ఇద్దరిది మేషరాశి అయితే మటుకు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఓన్లీ టెంపరీ. చెప్పాను కదా ఇంతకుముందు నుంచి, నేను ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు పర్సనల్గా కూడా చూసుకోవాలి. మీ పర్సనల్ జాతకంలో ఎలాంటి దశ అంతర్దశలు వస్తున్నాయి అవి రిఫ్లెక్ట్ అవుతాయి కూడా. సో అవి చూసుకొని చేసుకున్నట్టయితే మటుకు ఈ డిసెంబర్ రాశి ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. మీకు బెనిఫిట్ ప్లానెట్ గురువు ఇస్తాడు కాబట్టి ప్రతి గురువారం బాబా టెంపుల్కైనా, లేదా దత్తాత్రేయ టెంపుల్కైనా, లేదా దత్తపారాయణం చేసుకున్నట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎరుపు వస్తువులు, ఎరుపు పువ్వులు ఎవరికైనా అమ్మవారి టెంపుల్లో మంగళవారమైనా శుక్రవారమైనా దానం చేస్తే చాలా మంచిది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కూడా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇలా మేషరాశి వారికి, లగ్నం తెలియని వారికి మేష రాశి అధిపతి అయిన కుజుడు నవమ స్థితి పొంది ఉన్నాడు. నవమం నుంచి అటు తన రాశిని కూడా చూసుకుంటున్నాడు కాబట్టి ఎన్ని అవాంతరాలు అంటే ఆరోగ్యరీత్యా మనం చెప్పుకున్నాం కదా, చాలా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేసి ఉన్నా కానీ ఇక్కడ కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి, కుజుడు తన మిత్ర రాశి అయిన గురు రాశిలో స్థితి పొంది ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఎన్ని ఆరోగ్యరీత్యా చిన్న తగు జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎటువంటి ఇబ్బంది చాలా మేజర్ చిన్న ఇష్యూస్ అయితే వస్తాయి, కానీ మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ రావు.